హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్వి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏపీ హైకోర్టు జాబ్స్కి సంబంధించి ప్రీవియస్ ప్రశ్నలు అయితే చూద్దామండి. సో ఈ ప్రీవియస్ ప్రశ్నలు చూడడం వల్ల, ఈ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ చూడడం వల్ల మనకు ప్రశ్నల సరళి తెలుస్తుంది. అంటే ఏ విధంగా అడుగుతున్నాడు ప్రశ్నలు, మనం ఏ విధంగా దానికి జవాబులు రాయాలి, అలాగే సో ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అనే ఐడియా అనేది తప్పకుండా వస్తుంది. కాబట్టి ప్రీవియస్ పేపర్ని చూడడం అనేది చాలా అవసరం. కాబట్టి సో ఈ వీడియోలో మనం ప్రీవియస్ పేపర్ని అయితే చూద్దాం. సో ఈ ప్రీవియస్ పేపర్ ఏదంటే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, ఫీల్డ్ అసిస్టెంట్కి సంబంధించిన పేపర్. సో ఇది జనవరి 21, 23 నుంచి డిసెంబర్ 22 అండ్ 2 జనవరి 23 వరకు జరిగిన దాంట్లోని పేపర్ అండి. ఓకే, చూడండి. సబ్జెక్ట్ కామన్ టెస్ట్ ఫర్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, ఫీల్డ్ అసిస్టెంట్. సో వీటన్నిటికీ కామన్గా ఎగ్జామ్ ఉంటుందని చెప్పి నేను ఆల్రెడీ గత వీడియోలో చెప్పడం జరిగింది. సో డిగ్రీ బేస్ మీద ఉండే వాటికి ఒక క్వశ్చన్, అంటే ఆ డిగ్రీ బేస్ మీద ఉండే జాబ్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఒక క్వశ్చన్ పేపర్, ఇంటర్ బేస్ మీద ఉండే జాబ్స్కి ఒక క్వశ్చన్ పేపర్, అలాగే 10th బేస్ మీద ఉండే వాటికి ఒక క్వశ్చన్ పేపర్ ఇలా ఉంటుంది. సో ఇది వచ్చేసి ఈ 4 కలిపి ఒకటే క్వశ్చన్ పేపర్. ఓకే, ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. సో ఆంధ్రప్రదేశ్లో కోటప్పకొండ జాతర ఏ పండుగ సందర్భంగా నిర్వహించబడుతుంది అన్నాడు క్వశ్చన్. సో ఆప్షన్ చూడండి: వినాయక చవితి, ఉగాది, దీపావళి, మహాశివరాత్రి. సో కోటప్పకొండ జాతర అనేది దేనికి సంబంధించింది అని అడిగాడు ఇక్కడ. సో ఆన్సర్ కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి, మహాశివరాత్రి. సో అంటే మనం ఈ ఆంధ్రప్రదేశ్లో జరిగే పండుగలకు సంబంధించిన విషయాలైతే తెలుసుకోవాలి. సో వాటి మీద మనం కాన్సన్ట్రేషన్ చేయాలి అని చెప్పి దీన్ని బట్టి, ఈ క్వశ్చన్ బట్టి అర్థమవుతుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సెప్టెంబర్ 2022లో డ్యాష్కి చెందిన ఇంటిగ్రేటెడ్ క్రయోజనిక్ ఇంజన్ తయారీ కేంద్రాన్ని ప్రారంభించారు అన్నాడు. సో ఆప్షన్స్ మనకి: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ, హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్, నేషనల్ జియోగ్రాఫికల్ రీసెర్చ్, భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ అని ఇచ్చాడు. సో సెప్టెంబర్ 2022లో ఏ క్రయోజనిక్ ఇంధన తయారీని ప్రారంభించారంటే భారత అంతరిక్ష పరిశోధన సంస్థ అనేది ఇక్కడ ఆన్సర్ అవుతుంది. ఓకే, అట్లాగే మీరు ఈ ప్రీవియస్ క్వశ్చన్స్ చూస్తున్నప్పుడు సో మిగతా ఆప్షన్స్ని కూడా చూడండి. అవి ఏ దానికి సంబంధించినవి ఒకసారి మీకు తెలిస్తే దానిని గుర్తు చేసుకుంటూ ఉండండి, దానివల్ల మీకు యూజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. జయాంధ్ర ఉద్యమ కారణంగా ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన ఏ సంవత్సరంలో విధించబడింది అన్నాడు. మనకు ఆప్షన్స్ వచ్చి 1971, 1967, 1973, 1969 ఇచ్చాడు. ఆన్సర్ వచ్చేసి ఇక్కడ 1973 అనేది ఉంది. సో జయాంధ్ర ఉద్యమం కారణంగా ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన అయితే విధించబడింది. అది ఏ సంవత్సరం జరిగిందని ఇక్కడ ఇచ్చాడు కాబట్టి ఆన్సర్ 1973. సో అలాగే అంటే ఆంధ్రప్రదేశ్ మీద ఎక్కువ ఫోకస్ చేయమని చెప్పి కూడా నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కాబట్టి దాని ప్రకారం ఈ క్వశ్చన్ అనేది ఉంది. ఓకే, నెక్స్ట్ చూడండి. దక్షిణ భారతదేశంలో మత సహనానికి ప్రతీక అయిన పెనుగొండ బాబయ్య స్వామి దర్గా ఉర్సు ఆంధ్రప్రదేశ్లో క్రింద ఏ జిల్లాలో ఉంది అన్నాడు. ఆప్షన్స్: కడప, తూర్పుగోదావరి, అనంతపూర్, చిత్తూరు. సో పెనుగొండ అంటానే మనకి అనంతపూర్ అనేది తెలుస్తుంది కాబట్టి ఆన్సర్ అనంతపూర్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ENVIS ప్రకారం ఆంధ్రప్రదేశ్లో దాదాపు 20% భూభాగాలు ఏ రకమైన నేలలకు సంబంధించినవి అన్నాడు. సో స్కెల్టన్ నేలలు, లేటరిటిక్ నేలలు, నల్లరేగడి నేలలు, తీర ఒండ్రు నేలలు ఇచ్చాడు ఆప్షన్స్ ఇక్కడ. సో ఆన్సర్ వచ్చి నల్లరేగడి నేలలు అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం అక్టోబర్ 2022న వార్షిక ఆదాయం డ్యాష్ కంటే తక్కువ ఉన్న అన్ని వర్గాలకు వర్తిస్తుంది అని చెప్పి ఇచ్చాడు. ఆన్సర్ వచ్చేసి 5 లక్షల వరకు తక్కువ, 10 లక్షల కంటే తక్కువ ఆదాయం ఉన్న వారికి వర్గాలకు వర్తిస్తుంది. ఆన్సర్ ఇక్కడ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. భారతదేశంలో బ్రిటిష్ పాలన అనేక చార్టర్ చట్టాలను ఆమోదించబడ్డాయి. ఇందులో ఎన్నడూ ఆమోదించని చార్టర్ చట్టాన్ని గుర్తించండి అన్నాడు. అంటే మనకి చార్టర్ చట్టాలు ఏవే ఉన్నాయనేది ఐడియా ఉండాలి. సో ఐడియా ఉన్నప్పుడు దీనికి ఆన్సర్ చేయగలము. సో దీంట్లో వచ్చేసి ఆన్సర్ వచ్చేసి 1964 చార్టర్ చట్టం అనేది లేదు, మిగతా అన్నీ ఉన్నాయి. 1833 చార్టర్ చట్టం ఉంది, 1813 చార్టర్ చట్టం ఉంది, 1984 చార్టర్ చట్టం ఉంది, కానీ 1964 లేదు కాబట్టి ఆన్సర్ అదే అవుతుంది. ఓకే, నెక్స్ట్
క్రింది వాటిలో ఆయుష్మాన్ ఉత్కృష్ట పురస్కార్ 2022 కింద అత్యుత్తమ పనితీరు కనబరిచిన రాష్ట్రం కేంద్రపాలిత ప్రాంతంగా ఏది నిలిచింది అన్నాడు. ఆంధ్రప్రదేశ్, బీహార్, కేరళన, హర్యానా అని అడిగాడు. ఆన్సర్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ అని ఇవ్వడం జరిగింది. అంటే కరెంట్ అఫైర్స్కి సంబంధించిన బిట్స్ వాటిని కూడా చూసుకోవాలి. నెక్స్ట్, సెప్టెంబర్ 2022లో ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజకీయ పార్టీలకు 20,000 కంటే ఎక్కువ మొత్తంలో విరాళాలను తమ విరాళాల నివేదిక ద్వారా వెల్లడించాలన్న ప్రస్తుత నియమంలా కాకుండా గుర్తు తెలియని వ్యక్తులిచ్చే రాజకీయ విరాళాలను పరిమితం చేయాలని కేంద్ర న్యాయశాఖ మంత్రి శాఖకు లేఖ రాశారు. మరియు డాష్ ఎక్కువ మొత్తం విరాళాలు బహిర్గతం చేయాలని సిఫార్సు చేశారు అని చెప్పించాడు. ఆన్సర్ వచ్చేసి 2,000 అండి. ఓకే, 2,000 కంటే ఎక్కువ అని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే, సో అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం తెలంగాణ రాష్ట్ర ఏర్పడినప్పటి నుండి ప్రక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్ని లోక్సభ స్థానాలు కేటాయించబడ్డాయన్నాడు. ఆన్సర్ వచ్చేసి 25. సో మనం ఏపీ బైఫర్కేషన్ని కూడా బాగా ఫోకస్ చేయాలి, దాని నుంచి కూడా క్వశ్చన్లు వస్తాయి. ఓకే, నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో గోదావరి నది పొడవు వరుసగా అని చెప్పి ఇచ్చాడు, సుమారుగా అని ఇచ్చాడు. సో ఆన్సర్ వచ్చేసి 772. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు కలిపండి. ఆంధ్రప్రదేశ్ మాత్రమే అడిగితే దాని ఆన్సర్ చేయాలి, తెలంగాణ మాత్రమే అడిగితే దాన్ని ఆన్సర్ చేయాలి. ఇక్కడ రెండు కలిపి అడిగాడు కాబట్టి ఆన్సర్ 772 అవుతుంది. ఓకే, అక్టోబర్ డిసెంబర్ 2020 త్రైమాసికానికి మార్చి 2022లో విద్యా దీవెన పథకం కింద ఆంధ్రప్రదేశ్ మొత్తం ఎంత మొత్తాన్ని విడుదల చేసింది అన్నాడు. ఆన్సర్ వచ్చేసి 709 కోట్లు. చెప్పాను కదా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాలు అనేవి కంపల్సరీగా చదవాల్సి ఉంటుంది. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాల నుంచి కూడా క్వశ్చన్లు కంపల్సరీగా వస్తాయి. ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఏ కూటమి ప్రభుత్వంలో ప్రభుత్వ పథకాలకు సంబంధించిన వీడియో అయితే నేను చేశాను. దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సరే, ఒకసారి మీరు చూడండి, ఒక ఐడియా అనేది మీకు వస్తుంది. ఓకే, 2022 అక్టోబర్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గువాహతిలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించిన సూపర్ కంప్యూటర్ ఫెసిలిటీ పేరు ఏమిటి అన్నాడు. ఆన్సర్ వచ్చేసి పరం కామరూప. ఓకే, పరం కామరూప. ఓకే, నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే ఆంధ్ర రాష్ట్ర సాంస్కృతిక మండలి ఎప్పుడు ప్రారంభించబడింది అన్నాడు. ఆన్సర్ వచ్చేసి 1996 అండి. ఓకే, నెక్స్ట్, సామాజిక సాహిత్య రంగాల్లో సంస్కరణల ప్రచారం కోసం వివేకవర్తిని అనే పత్రికను ఎవరు స్థాపించారు అని ఇచ్చాడు. ఆప్షన్స్ బురుగుల రామకృష్ణ, కందుకూరి వీరేశలింగం, ప్రకాశం పంతులు, శ్రీరంగ శ్రీనివాసరావు అని ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చాడు. సో ఆన్సర్ వచ్చేసి కందుకూరి వీరేశలింగం అండి. ఓకే, ఏపీ హిస్టరీ నుంచి కూడా క్వశ్చన్లు బాగా వస్తాయి, ఏపీ హిస్టరీ నుంచి కూడా బాగా చూసుకోవాలి. ఓకే, నెక్స్ట్, వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 2020 నివేదిక ప్రకారం భారతదేశంలో అతి తక్కువ కాలుష్యం గల 35 నగరాలు సబర్మన్లో దక్షిణ భారతదేశంలో ఎన్ని ఉన్నాయన్నాడు. సో ఆన్సర్ వచ్చేసి 30 ఉన్నాయండి. ఓకే, 2022 నివేదిక ప్రకారం. ఓకే, సో రీసెంట్ అప్డేట్స్ కూడా మనం చూసుకోవాలి. ఓకే, నెక్స్ట్, హెల్త్ ఎఫెక్ట్ ఇన్స్టిట్యూట్ 2022 ప్రచురించిన నివేదిక ప్రకారం 2010 నుంచి 2010 వరకు సూక్ష్మ ధూళి కణాల కాలుష్యాలు లేదా PM2.5లో అత్యంత తీవ్రమైన పెరుగుదల ఉన్న 20 నగరాల్లో ఎన్ని నగరాలకు భారతదేశం నిలయంగా ఉంది అన్నాడు. సో ఆన్సర్ వచ్చేసి 18 అండి. కాబట్టి ఆన్సర్ 3గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్, భారత ప్రభుత్వ ఆర్థిక సర్వే 2007-8 ప్రకారం భారతదేశంలో డిపెండెన్సీ మీద ఆధారపడిన వారికి మరియు పనిచేస్తున్న వారి వయసు వారికి నిష్పత్తి 1991లో 0.8 నుంచి 2001లో ఎంతకు తగ్గింది అన్నాడు. ఆన్సర్ వచ్చి 0.73కి తగ్గింది అని ఇచ్చాడు ఇక్కడ. ఓకే, నెక్స్ట్, మత కమ్యూనిటీల జనగణన 2011పై భారత రిజిస్ట్రార్ జనరల్ మరియు సెన్సెక్స్ విడుదల చేసిన డేటా ప్రకారం భారత జనాభాలో క్రైస్తవుల ఎంత శాతం మంది ఉన్నారు అన్నాడు. ఆన్సర్ వచ్చి 2.3%. ఓకే, అక్టోబర్ 2022లో రిజర్వ్ బ్యాంక్ ఒక అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీని ఏర్పాటు చేయడానికి కావాల్సిన కనీస మూలధనాన్ని ఎంతకు పెంచింది అన్నాడు. ఆన్సర్ వచ్చేసి 300 కోట్లు అండి. ఓకే, సో ఇక్కడ నుంచి మనకి ఎకానమీ క్వశ్చన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి చూడండి. ఓకే, ప్రస్తుత డిపాజిట్ ఇన్సూరెన్స్ మరియు క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ను
ఉనికిలోకి వచ్చింది ఎప్పుడు అన్నాడు. ఆన్సర్ వచ్చేసి జూలై 15, 1978 అండి. ఓకే. నెక్స్ట్, అగ్రిస్టాక్ అనేది భారతదేశ రైతుల మరియు వ్యవసాయ రంగంపై దృష్టి సారించి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన సాంకేతికతలు మరియు డిజిటల్ డేటాబేస్ సమూహారం. ఈ ప్రయోజనం కోసం కేంద్ర ప్రభుత్వం ఐడిఈఏలను అభివృద్ధి చేసింది. ఇది అగ్రిస్టాక్ కోసం ఒక ఫ్రేమ్వర్క్ నిర్దేశించింది. సో ఐడిఈఏ పూర్తి రూపం ఏంటి అన్నాడు ఇక్కడ. సో ఆన్సర్ వచ్చేసి ఇండియన్ డిజిటల్ ఎకోసిస్టమ్ ఆఫ్ అగ్రికల్చర్. ఓకే. ఐడిఈ అంటే ఇండియన్ డిజిటల్ ఎకోసిస్టమ్ ఆఫ్ అగ్రికల్చర్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ నుంచి మనకి పాలిటీ అనేది స్టార్ట్ అయింది చూడండి. భారత రాజ్యాంగంలో ఏ అధికరణ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నియామకానికి అవసరమైన అర్హతల గురించి ప్రస్తావించబడింది అన్నాడు. ఆన్సర్ వచ్చి ఆర్టికల్ 124 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ వచ్చి సింగ్బో అనేది వేట దండయాత్రకు సన్నాహంగా చేసే ఒక జానపద నృత్యం. ఈ జానపద నృత్యం ఎక్కడి నుంచి ఉద్భవించింది అన్నాడు. ఆన్సర్ వచ్చి నాగాలాండ్ అండి. ఓకే. సో మనకి నృత్యాల గురించి కూడా బాగా చదవాలి. ఓకే. నెక్స్ట్ జియోగ్రఫీ నుంచి వచ్చిన క్వశ్చన్ ఇది. 2018 జనాభా లెక్కల ప్రకారం అత్యధిక సంఖ్యలో పిల్లలు ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఏ స్థానంలో ఉంది అన్నాడు. ఆన్సర్ వచ్చి 12వ స్థానం. ఓకే. నెక్స్ట్ జనవరి 2021లో ఎకనామిస్ట్ ఇంటెలిజెంట్ యూనిట్ విడుదల చేసిన నివేదిక ప్రకారం ఆసియా పసిఫిక్ పర్సనలైజ్డ్ హెల్త్ ఇండెక్స్లో 11 ఆరోగ్య వ్యవస్థలలో భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది అన్నాడు. ఆన్సర్ వచ్చి 10వ స్థానం. నెక్స్ట్, భారత రాజ్యాంగంలోని శాసనసభ విధానాన్ని ఏ దేశ రాజ్యాంగం నుంచి తీసుకోబడింది అన్నాడు. ఆన్సర్ వచ్చేసి యునైటెడ్ కింగ్డమ్. యునైటెడ్ కింగ్డమ్ నుంచి మనం ద్విభాషా విధానాన్ని అయితే తీసుకున్నాం. అంటే కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం అనే ఈ ద్విభాషా విధానాన్ని యునైటెడ్ కింగ్డమ్ నుంచి తీసుకున్నామండి. ఓకే. నెక్స్ట్, పసిఫిక్ కోస్ట్ హిందుస్థాన్ అసోసియేషన్ అనేది భారతదేశంలో బ్రిటిష్ పాలనలో ఏర్పాటైన ఏ అసోసియేషన్ యొక్క పురాతన పేరు అన్నాడు. సో ఈ పసిఫిక్ కోస్ట్ హిందుస్థాన్ అసోసియేషన్ అనేది గదర్ పార్టీ యొక్క పురాతన పేరు అండి. ఓకే. కాబట్టి ఆన్సర్ 1 ఇచ్చాడు. నెక్స్ట్, ఒలింపిక్స్ పథకాన్ని స్వాతంత్రానంతరం పొందిన మొదటి భారతీయుడు ఎవరు అని ఇచ్చాడు. ఆన్సర్ వచ్చి మిల్కా సింగ్. ఓకే. నెక్స్ట్, జానపద సంగీత రూపకం కుమ్మిపట్టు భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఉద్భవించింది అన్నాడు. ఆన్సర్ వచ్చి తమిళనాడు అండి. తమిళనాడులో కుమ్మిపట్టు అనేది ఉద్భవించడం జరిగింది. ఓకే. నెక్స్ట్, 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో ఏ రాష్ట్రం అతి తక్కువ అక్షరాస్యత రేట్లో 3వ స్థానంలో ఉంది అన్నాడు. ఆన్సర్ వచ్చి రాజస్థాన్. సో అక్షరాస్యత రేటు తక్కువ నుంచి ఎక్కువకి అనే క్వశ్చన్ అనేది ఇలా ఇచ్చాడంటే సో చాలా మనం అక్షరాస్యత రేటుకి సంబంధించి క్లియర్గా తెలిసి ఉంటేనే దీనికి ఆన్సర్ చేయగలం. 3వ స్థానం అన్నాడు. అంటే ఫస్ట్ స్థానమైనా గుర్తుపెట్టచ్చు, లేదా అక్షరాస్యతలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రమైనా పెట్టవచ్చు. బట్ అక్షరాస్యత రేట్లో తక్కువలో 3వ స్థానం ఉన్న రాష్ట్రం మీద అని అడిగాడు. కాబట్టి ఆన్సర్ రాజస్థాన్ అవుతుంది. అంటే మనం ఎంత డెప్త్గా దీన్ని చదవాలో సరే క్వశ్చన్ బట్టి అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయం మరియు దాని అనుబంధ రంగాలకు స్థిరంగా 2011-12 ప్రకారం 2016-17లో వృద్ధి రేటును ఎంత నమోదు చేశాయి అన్నాడు. ఆన్సర్ 14.03 అండి. ఓకే. ఎకానమీకి సంబంధించిన బిట్, ఏపీకి సంబంధించి. సో ఏపీ మీద ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఓకే. నెక్స్ట్, 1913లో బిఎన్ శర్మ అధ్యక్షతన మొదటి ఆంధ్ర సదస్సు ఎక్కడ జరిగింది అన్నాడు. ఆన్సర్ బాపట్ల అండి. ఓకే. బాపట్లలో బిఎన్ శర్మ అధ్యక్షతన మొదటి ఆంధ్ర సదస్సు జరిగింది. ఓకే. ఏపీ హిస్టరీ గురించి కూడా బాగా క్లియర్గా చదవాలి. ఓకే. నెక్స్ట్, కింది వాటిలో ఆ ప్రాంతంలోని మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టులపై దృష్టి సాధించడానికి మరియు ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేయడానికి నవంబర్ 2021లో ప్రారంభించిన కొత్త క్వాడ్రిలేటరల్ ఎకనామిక్ ఫోరంలో ఒక భాగం కాని దేశం ఏది అన్నాడు. సో ఖతర్ అంటండి. ఇజ్రాయెల్, భారతదేశం, అమెరికా సంయుక్త రాష్ట్రాలు సో క్వాడ్రిలేటరల్ ఎకనామిక్ ఫోరంలో ఉన్నవి. ఖతర్ మాత్రం అందులో లేని దేశం కాబట్టి ఆన్సర్ 4. ఓకే. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 50 లక్షల మంది పై విద్యార్థుల అభ్యసన నాణ్యతను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకున్న ప్రాజెక్టు కోసం భారత ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు ప్రపంచ బ్యాంక్ నవంబర్ 2021న ఎంత మొత్తాన్ని చట్టపరమైన ఒప్పందాలపై సంతకాలు చేశాయన్నాడు. ఆన్సర్ వచ్చి 250 మిలియన్లు. ఓకే. నెక్స్ట్, 2020లో డేర్ టు డ్రీమ్ 2.0 ఆవిష్కరణ పోటీని ఏ పరిశోధన సంస్థ ప్రారంభించింది అన్నాడు. ఆన్సర్ వచ్చి డిఆర్డిఓ అండి. డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. ఓకే. నెక్స్ట్, ఏప్రిల్ 2022లో ఆంధ్రప్రదేశ్ 13 కొత్త జిల్లాలు ప్రకటించింది. కింది వాటిలో కడప జిల్లా నుంచి
ఏ కొత్త జిల్లా ఏర్పడింది అన్నాడు. ఆన్సర్ వచ్చి అన్నమయ్య జిల్లా. ఓకే, నెక్స్ట్ రొటియాన్ కి ఈద్ లేదా రొట్టెల పండుగ అనే వార్షిక 3 రోజుల పండుగ ఆంధ్రప్రదేశ్ ఏ ప్రాంతంలో జరుపుకుంటారు అన్నాడు. సో నెల్లూరులో జరుపుకుంటారండి రొట్టెల పండుగని, కాబట్టి ఆన్సర్ 3. ఓకే, సో నెక్స్ట్ 2020లో ఆర్థిక మంత్రిత్వ శాఖ వ్యయాల విభాగం నిర్దేశించిన విద్యుత్ రంగ సంస్కరణ చేపట్టిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అవతరించింది. ఎన్నో రాష్ట్రంగా అవతరించింది అన్నాడు. సో 2వ రాష్ట్రంగా అండి. ఓకే, 2021 గాను సంవత్సరానికి గాను టెన్సింగ్ నార్గే నేషనల్ అడ్వెంచర్ అవార్డు విజేతకు ఇచ్చిన నగదు బహుమతి ఎంత అన్నాడు. సో 15 లక్షలు అండి ఆన్సర్. సో ఇలా క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఈ క్వశ్చన్స్ చూడడం ద్వారా మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. సో దీన్ని బట్టి మీరు ప్రిపరేషన్ ఎలా ఉండాలి అనేది మీకు తెలుస్తుంది, కాబట్టి ఈ వీడియో చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఇంగ్లీష్ ఉంటుందండి. ఇందులో ఇంగ్లీష్కి సంబంధించి నేను నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఓకే, సో ఇవ్వండి ప్రీవియస్ ప్రశ్నలకు సంబంధించి జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి మెయిన్గా మనం ఏపీ మీద ఫోకస్ చేయాలి. దాంతోపాటు ఏపీ బైఫర్కేషన్ బాగా చదవాలి. అలాగే ఏపీ హిస్టరీ, ఎకానమీ, పాలిటీ కంపల్సరీగా చదవాలండి. సిలబస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, కాబట్టి మీరు ఇక్కడి నుంచి ప్రిపరేషన్ కొనసాగిస్తేనే మీకు జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఓకే, నేను నెక్స్ట్ వీడియో నుంచి మోడల్ పేపర్స్ని తయారు చేసి మీకు అందిస్తాను. సో వాటికి సంబంధించిన పీడిఎఫ్ ఫైల్స్ని కూడా నేను టెలిగ్రామ్ గ్రూప్లో ఉంచుతూ ఉంటాను. సో టెలిగ్రామ్ గ్రూప్ సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరు అందులో జాయిన్ అయ్యి సో ప్రీవియస్ పేపర్స్ని అలాగే మోడల్ పేపర్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇదండి ఈ వీడియోకి సంబంధించి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.